తర్వాత అప్పుడు అర్థమైంది ఏంటంటే నాకు ఇక్కడ టౌన్లో మొత్తం ఆదోని మొత్తం ప్రచారం చేయాలని ఫిక్స్. ఆదోని మొత్తం ప్రచారం చేయాలని ఆలోచన చేసాము. ఒక టీం ఏర్పాటు చేసాము. 16 సెంటర్లు ఏర్పాటు చేసాము. చూడండి, ఒక్కొక్క ఏరియాకి వెళ్ళాలా. ఆదోని మొత్తం నాకు జల్లెడ పట్టింది, కొట్టిన పిండి అనమాట. అంటే ఏ ఏరియాకు వెళ్తే ఎక్కడ కూర్చొని ధ్యానం చెప్పాలో కూడా నాకు తెలుసు. ఆ ఏరియా మొత్తం ఆదోని మొత్తం అంతా నాకు ఇదే అనమాట దానికి. ఎందుకంటే ఆదోని వాసి కదా నేను. మొత్తం ప్రతి గల్లీ తిరిగినాను అనమాట. ఏ సందుకి వెళ్తే ఎక్కడ బయటకు వస్తానో కూడా నాకు తెలుసు. ఏ ఏరియాలోకి వెళ్తే ఎక్కడ సెంటర్ సర్కిల్ అనేది కూడా తెలుసు అనమాట. అక్కడ ముందుగానే మా వాళ్ళు అడిగారనమాట, నారాయణ ఎక్కడ పెడతాను ధ్యానం అంటే, మేడం ఇట్లా పలానా చోట్ల పెడతాను ధ్యానం, అందరూ అక్కడికి వెళ్ళండి. నేను డ్యూటీలో ఉంటే కూడా, నేను అప్పుడు కాలేజీలో వర్క్ చేసేవాడిని. డ్యూటీలో ఉంటూ నేను సాయంత్రం ఒక 1 అవర్ పర్మిషన్ తీసుకునేవాడిని. పాంప్లెట్స్, మైక్స్ అన్ని కిట్టి జిగేసుకునేది బ్యాగు. మీరు అందరూ ఇక్కడ స్పాట్కి వెళ్ళండి, అక్కడికి వస్తానని చెప్పారు అనమాట. అట్లా వెళ్ళాం ధ్యానం చెప్పడానికి. ధ్యానం చెప్పడానికి వెళ్తే ఒక ఏరియాలోన ఒక ఆమెకి షుగరు 500 దాటిందన్నమాట. షుగర్ లత అనే ఒక ఆమెకు 500 దాటింది షుగరు. ఆమె 45 లేవప్ప, ఏజ్ 40 లేవు. ఆమె అంటుంది, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు సార్, ధ్యానం సర్వరోగ నివారణ అన్నారు, నా పరిస్థితి ఏంటి ఇట్లా ఉండదు, అస్తవ్యస్తంగా తయారైపోయింది, నాకు భయం పుట్టేస్తుంది సార్, నేను ఎప్పుడు చనిపోతానని పేరులో అట్లా అయిపోయింది నా పరిస్థితి. 500 దాటుతుంది షుగరు. నాకు ఉన్నట్టుండి కళ్ళు తిరగడము, ఎక్కువ తక్కువ కావడం ఇట్లా అవుతుంది. నా భర్త, నా పిల్లలు ఏమైపోతారో అని భయం వేస్తుందంటే, ఏమి కాదు, సరైనది కల్పవృక్షం పట్టుకున్నావు, సమయానికి వచ్చి నీ జీవితము అద్భుతంగా సాగుతుంది. ఈ రోజు నుంచి నీ కర్మ తెగిపోయింది, పో ధ్యానం చేయమని చెప్పిన. ఆ రోజు నుంచి 41 రోజు వాళ్ళ ఏరియాలో ధ్యానం పెడితే 41 రోజులు కంటిన్యూ వచ్చింది. ఆమె షుగరు 500 నుంచి 150 పడిపోయింది. 150